మేము నిన్ను అడుగుతున్న వాళ్ళని అడగాలి. మా బాధలు చెప్పుకుంటా. అంతా కూడా ఫుల్ ఉన్నట్టున్నాయి. పూజ చేసుకుని మళ్ళీ సండేకి ఎక్కువ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం సార్. చాలా బాగా జరుగుతుంది సార్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో మాత్రమే అక్కడ మనం అమ్మవారు అక్కడ ఏం కావాలి మీకు ఇక్కడ? ఈ మెట్లు ఒకటే సార్. ఎందుకంటే అంటే చాలా మంది నడవలేని పరిస్థితి ఉంది. అక్కడ మధ్యలో చిన్న చిన్న బండ్లు కాళ్ళకు గుచ్చుకుపోతున్నాయి. వెళ్ళడానికి ఎక్కడ కావాలి అంటే పైన ఏమైనా విలేజ్ ఉన్నాయి, 15 మంది అక్కడ పైన ఉంటారు అంటే మీకు సార్ ఇందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఉండడం జరిగింది సార్. అన్నిటి చరిత్ర కూడా ఇందులోనే ఉన్నది సార్. ఎందుకంటే రాబోయే తరానికి ఈ యొక్క గుర్తుకు ఉండడానికి ఏమైనా పుస్తకాలు అవన్నీ తీయడం, బాంబో హౌసెస్ అట్లా కట్టాలి. దానిలో వచ్చి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి భోజనం అన్ని పెట్టాలి, డబ్బు వాళ్ళకి వస్తుంది. అట్లా మనం ఫారెస్ట్ ల్యాండ్ లో కూడా చూపిస్తాం. అదే సార్, ట్రైబల్ ఉన్నారు, మీరు అందరూ ఒక డిసిజన్ కి వస్తే మనం ప్లాన్ చేద్దాం. మీ అందరితో డిస్కస్ చేసి దానికి చేస్తాం. ఓకే, ఎక్కడైనా దానికి ఫారెస్ట్ ల్యాండ్ చూపిస్తాము, దానికి డబ్బు ఇస్తాము. అందరు ఇచ్చిన అందరు వేసుకోవాలి. పూజారులు ఈ మధ్యలో కిందకి ఇచ్చాడు 50 మందికి జై మైసమ్మ, జై భీమన్న, జై నాయకపోల్. ఈరోజు గాంధార్ కిల్లా మైసమ్మ జాతరలో మొదటి ఘట్టమైనటువంటి సదర్ భీమన్న
సదర్ భీమన్న దాని నుండి మనం గోదావరికి వెళుతున్న సందర్భంలో ఈ యొక్క తప్పటిగూళ్ళ లక్ష్మీదేవర కళాకారులకు నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నవనందుల రామచందర్ గారి కుటుంబం తరపున కళాకారులకు ఇలా నూతన వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారికి నాయకపోడు హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. జాతిని ముందుకు తీసుకుపోయే సందర్భంలో సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశం కొద్దీ నవనందుల రామచంద్ర గారి కుటుంబం ఈ సహాయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ జాతరలో మొదటి ఘట్టం గోదావరి జలాలకు తరలిపోయే పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా మా యొక్క ఆదివాసీ నాయకపోడులందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 3 రోజులు జరిగినటువంటి ఈ గాంధారికిల మైసమ్మ జాతరలో అందరూ భాగస్వాములై ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తారని తెలియజేస్తూ జై మైసమ్మ, జై నాయకపోడ్, జై ఆదివాసీ. అందరికీ రామ్ నా పేరు ప్రతిభాట ఆదివాసీ నాయకపోడు దేవస్థానం పంచాయతీ జిల్లా అధ్యక్షుడిని. శ్రీ 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 గాంధారికిల మైసమ్మ జాతర మగశుద్ధ పౌర్ణమి వేళలైనటువంటి దేవుళ్ళ పండుగ వేళల్లో 14, 15, 16, 2020 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ 14వ తారీఖు రోజు మొదటి రోజు కార్యక్రమం. ఈ యొక్క మొదటి రోజు కార్యక్రమంలో సదర్ భీమన్న దగ్గర నుంచి కూడా ఆదివాసీ నాయకుల కులస్తులందరూ సంస్కృతి సాంప్రదాయాలతో వేషధారణలతో తప్పడుకుల పిల్లల ద్రవ్యులతో ఈ యొక్క సదర్ భీమన్న దగ్గర నుంచి కూడా గోదావరి వరకు కూడా మా యొక్క కులస్తులందరం పాదయాత్రగా కాళ్ళాటలు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణంగా మా గంగా జలాలన్నీ కూడా తీసుకొని మళ్ళీ తిరిగి మైసమ్మ తల్లిని ఇక్కడికి వచ్చి ఈ యొక్క మన సదర్ భీమన్న పట్నాలు వేయడం జరుగుతుంది. పట్నాలు అయిపోయిన మరుక్షణం మన మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పూజలు నిర్వహించడం జరుగుతుంది. గోదావరి నుంచి తెచ్చిన గంగా జలాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మా యొక్క ఆడపడుచులందరూ కూడా కలిసి మన మైసమ్మ తల్లికి శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ యొక్క శుద్ధి చేయడం కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఆదివాసీ సాంప్రదాయాలతో మా యొక్క స్టేజ్ ప్రదర్శన జరుగుతూ ఉంది. ఈ యొక్క స్టేజ్ ప్రదర్శనకి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 4 రాష్ట్రాల ప్రజలందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. గత 1993 సంవత్సరం నుంచి కూడా ఈ జాతర కొనసాగిస్తూ ఉన్నాం. అంచెలంచెలుగా పెరుగుతూ ఈరోజు గాంధారికిల జాతర మహాజాతరగా కొనసాగుతూ ఉంది. ఒక జాతరకి మన గిరిజనులే కాకుండా గిరిజనేతలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క జాతరను విజయవంతం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈ యొక్క మైసమ్మ తల్లి పట్నం ఎప్పుడు కానీ మా కులస్తులందరం ఎప్పుడైతే 12 దాటుతుందో అంటే ఆదివారం పడుతుందో ఆ సమయం నైట్ 12 గంటలకు పెద్దపట్నం వేయడం జరుగుతుంది. పెద్దపట్నం కార్యక్రమం కూడా నైట్ 12 నుంచి తెల్లవారుజామున 4-5 గంటల సమయం వరకు కూడా పెద్దపట్నం కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క పెద్దపట్నం అయిపోయిన తర్వాత అందరం మా కులస్తులందరం కూడా ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి ఎప్పుడైతే వస్తామో ఆ తర్వాత మా మైసమ్మ తల్లికి 1 గంట సేపు మా సాంప్రదాయాల ప్రకారం ఒక 1 అవర్ కూడా దానికి రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెస్ట్ అనంతరం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క భక్తులందరూ కూడా మైసమ్మ తల్లిని మొక్కడానికి అనుమతిస్తాం. 6 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులందరూ వేల సంఖ్యలో వచ్చి మైసమ్మ తల్లిని మొక్కుతూ ఉంటారు. అదే రోజు ఉదయం 10 గంటలకు దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. ఇక ప్రజలందరూ కూడా వచ్చి ఒక జాతర. అందరికీ నమస్కారం. జై ఆదివాసీ, జై నాయకపోడ్, జై మైసమ్మ. ఏదైతే ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మాఘశుద్ధ పౌర్ణమికి మన బొక్కలగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ గాంధారికిల మైసమ్మ జాతర మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జాతర మనము 1993 నుంచి ఇక్కడ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం ఈ యొక్క అమ్మవారి ఎట్లా ఉంటే మాఘశుద్ధ పౌర్ణమికే దేవుల పౌర్ణమి అంటాం. మనం ఈ దేవుల పౌర్ణమికి మనం ఈ యొక్క జాతర ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ సమయంలో సాక్షాత్తు ఆ యొక్క మైసమ్మ తల్లి దివి నుండి భూమిపైకి వచ్చి మా యొక్క ఆదివాసీ ప్రజల్ని దీవిస్తుందని చెప్పి మా యొక్క నమ్మకం. దాంట్లో భాగంగానే ఇవాళ కూడా మేము మా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహారాష్ట్ర నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మా యొక్క ఆదివాసీ ప్రజలందరికీ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణమికి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మాకు ఎలాంటి ప్రమాదాలు జరిగాయి, అదేవిధంగా మరణగండం కూడా దూరం అవుతుందని చెప్పి మా యొక్క నమ్మకం. ఎందుకంటే ఆ పౌర్ణమి సమయంలో, ఆ రాత్రి వేళల్లో, ఆ యొక్క పెద్ద పూజ సమయంలో ఖచ్చితంగా
మేము ఇప్పటికి ఎన్నిసార్లు జరిపినాం అన్నిసార్లు కూడా మాకు ఈ యొక్క అదే 12 గంటల ప్రాంతంలో మాకు వర్షం పడుతుందంటే అదే అలా ఎలాంటి మహిమనో అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ కాలంలో వర్షమే ఉండేది, కానీ ఆ యొక్క తల్లి మహిమ వల్లే మనకు వర్షం పడుతుందని చెప్పి మాకు నమ్మకం. అదేవిధంగా ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణానికి ఈ ప్రాంతానికి ఒక పులచ్చి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇక్కడ తిరిగిపోతా ఉంది. అంటే ఆ మైసమ్మ తల్లి ప్రాంతానికి వచ్చి తిరిగిపోతుందని చెప్పి మేము అందరికీ మా యొక్క నమ్మకం. కాబట్టి దయచేసి మేము ఒక ఆదివాసీ ప్రజలకే కాకుండా సామాన్య ప్రజలకు తెలియజెప్పేది ఏమనగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క జాతరలో పాల్గొని ఆ యొక్క తల్లి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మేమందరినీ కోరుకుంటాము. నమస్కారం. ఈరోజు మన కైతన్పల్లి మున్సిపాలిటీ కింద మైసమ్మ గుడి దగ్గర నాయక్పూడ జాతర ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడ అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఎల్లుండి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దానికి మంచిగా అరేంజ్మెంట్ ఉందా లేదా అది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తే మున్సిపాలిటీ నుంచి శానిటేషన్, వాటర్ సప్లై అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు. సేమ్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఎండాకాలం వస్తున్నాయి అండ్ ఎక్కడైనా అది ఫైర్ నుంచి యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరూ జాగ్రత్తగా చేయాల్సింది. మనం ఫైర్ వెహికల్ కూడా పెట్టాము, కానీ ఆర్గనైజర్స్ అండ్ భక్తులు దయచేసి కోఆర్డినేట్ చేసేసి కొంచెం కోఆపరేట్ చేయాల్సింది. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్కి ఛాన్సెస్ ఉంటుంది అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా సేఫ్ ప్లేస్ ఉన్నాయి అక్కడే మాత్రం చేయాల్సింది. ఇంకా ఒకటి, ఈ ప్లేస్లో శానిటేషన్ అన్ని సంబంధించిన మందమరి అండ్ కైతన్పల్లి మున్సిపాలిటీ చూస్తారు. సేమ్గా ఆర్డిఓ మంచిర్యాల అన్ని రకాల ఫెసిలిటీ సంబంధించిన చూస్తారు. మంచిగా కోఆర్డినేటర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైబల్ లీడర్స్, కమ్యూనిటీ లీడర్స్ ఎవరైనా కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా మనం మంచిగా నిర్వహించాలి. అండ్ ఐ ప్రే ఫ్రమ్ గాడ్ మన మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల పీస్ అండ్ ప్రాస్పెరిటీ రావాలి.